హలో అండి. అందరికీ నమస్తే. ఐయామ్ సింతా కస్కర్తి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఒక నార్మల్ రొటీన్ అనేది షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి ఉదయం అనమాట. ఫస్ట్ ఉదయాన్నే లేచిన తర్వాత అయితే కొంచెం వాటర్ అయితే తాగేస్తానండి. ఏది తాగినా తాగకపోయినా సో ఖచ్చితంగా వాటర్ మాత్రం ఖచ్చితంగా ఒక 2 గ్లాసులు అలా తాగేస్తాననమాట. ఒక బాటిల్ పెట్టుకుంటున్నానులేండి. ఒక లీటర్ బాటిల్ తాగగలిగితే లీటర్ తాగేస్తాను. తాగలేకపోతే హాఫ్ లీటర్ అయినా తాగేస్తాననమాట. కొంచెం గ్యాప్ తీసుకొని ఆ తర్వాత ఇంకేదైనా తీసుకుంటా. టీ కానీ, జ్యూస్ కానీ ఏదో ఒకటి అనమాట. కానీ ఈ టీ నాకైతే కాదు. సో మా హస్బెండ్‌కి అండ్ తర్వాత మధు కోసం కొంచెం. మధు అంత ఇంట్రెస్ట్ చూపించదులేండి. టీ అన్నా ఏదో ఒక టైంలో ఇస్తేనే తాగిద్ది. లేదంటే లేదు. ఎందుకు అంటే ఎక్కువ దానికి అలవాటు పడిపోతే ఆల్రెడీ నేను చూస్తున్నాను కదా! అలవాటై మానుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి సో అసలు టీ అనేది మంచిదే కాదు. మేమెప్పుడు తాగుతూ ఉండటం వల్ల ఎప్పుడైనా మధు అడిగిద్దనమాట. సో ఇస్తే తాగుద్ది లేదంటే లేదు. సో అలా ఉండటమే మంచిది అనుకుంటా నేనైతే. ఇంక తర్వాత వచ్చేసి ఇక్కడొచ్చే టిఫిన్‌లోకి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజొచ్చేసి. ఉప్మా అనేది రెగ్యులర్‌గా అయితే అస్సలు చేయను. ఎప్పుడో వారానికి ఒక్కసారి అలా చేస్తుంటాననమాట. దోస, ఇడ్లీ అయితే ఖచ్చితంగా కామన్ మా ఇంట్లో. అందుకే ఎప్పుడైనా కొంచెం తిని దోస, ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు కొంచెం ఉప్మా కానీ, చపాతీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాననమాట. మరీ దారుణంగా ఇలా తయారయ్యారు ఏంటండి మీరు? నెలకు ఒక్క వీడియో పెడుతున్నారు. దారుణంగా అంటున్నారు చాలామంది. ఓకే. నేను నిజంగానే అండి. అస్సలు నాకు కుదరట్లేదనమాట. సో ఇంట్లో ఈ వర్క్స్ చేసుకుంటా అదర్ ఛానల్‌లో వీడియోస్ పెట్టుకుంటా టైం సరిపోతుంది. అందువల్ల నేను సరిగ్గా పెట్టలేకపోతున్నాను వీడియోస్ అనేవి. చూద్దాం వీలున్నంత వరకు కొన్ని మరీ ఇలా కాకుండా దారుణంగా కొంచెం పెడుతూ ఉందాంలే 4 రోజులకో ఏదో ఒక వీడియో అన్నా పోస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇక్కడొచ్చేసేసి మధు బుక్స్ అనమాట అవి. తనకిప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అవి ఇంక ఉదయాన్నే లేచి చదువుకొని ఇంకా బుక్స్ అక్కడ పడేసున్నాయనమాట. ఇంక అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడొచ్చేసి స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్‌లో మనకెప్పుడు ఆ స్టవ్ క్లీన్‌గా ఉండకపోతే మనకి ఏ పని చేయాలనిపించదు. అందరి లేడీస్‌కి అదే ప్రాబ్లమ్ అనమాట. నాకు కూడా అదే ప్రాబ్లమ్. కొంచెం మనం ఏదన్నా ఏంటంటే పాలు పెట్టి కానీ, లేపోతే ఏదన్నా పప్పు పెట్టినప్పుడు మర్చిపోతుంటాం, పొంగిపోవటం ఇలాంటివన్నీ కామన్‌గా జరుగుతూ ఉంటాయి. అప్పుడే ఇంకా కొంచెం మెస్సీగా ఉంటుంది. మనం మళ్ళీ పని చేయాలంటే ఏదోలా అనిపిస్తది. అందుకే ఎప్పటికప్పుడు నేను ఏ రోజుకి ఆ రోజు నీట్‌గా స్టవ్ అనేది మాక్సిమం వీలైనంత వరకు ప్రతిరోజు క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అప్పుడే మనం మళ్ళీ ఫ్రెష్‌గా వర్క్ చేసుకోగలుగుతాం కిచెన్‌లోకొచ్చేసి. ఇక తర్వాత మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మన ఛానల్ చూస్తూ ఉండండి. మీరేదైనా నాకు సంబంధించి కానీ, ఏదన్నా మంచిగా ఏదైనా క్వెషన్ చేయాలి అనుకున్నా, ఏదైనా అడగాలి అనుకుంటే, ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేనేం చేస్తాను అంటే, మీ కామెంట్ అంటే మంచిగా ఒక కామెంట్, ఒక ప్రశ్న అడిగినప్పుడు, నేను ఆ కామెంట్ తీసుకొని అంటే ఒక 10 కామెంట్స్ వచ్చాయనుకోండి, వాటిలో ఒక కామెంట్ సెలెక్ట్ చేసుకొని నేను నా ఛానల్లో డిస్ప్లే చేస్తాను. అలాగే మీ ప్రశ్నకి జవాబు కూడా నేను వ్లాగ్‌లో మాట్లాడతాననమాట. ఆన్సర్ అక్కడే ఇచ్చేస్తాను. సో, ఇక నుంచి ఇదే ఫాలో అయిపోండి. నేను అలానే చేద్దాం అనుకుంటున్నాను. చాలామందికున్న డౌట్స్ కూడా క్లియర్ చేసినట్టు ఉంటుంది. కొంచెం కొత్తగా కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో, ఇక్కడొచ్చేసి ఉదయం ఆకుకూరలు తీసుకున్నాను. గోంగూర, తర్వాత తోటకూర, తర్వాత సంథింగ్ కొయ్య తోటకూర అంటారు గదా! ఇవన్నీ తీసుకున్నాను. ఒక 4, 5 రకాలేమో తీసుకున్నాను. నాకు ఆకుకూరలంటే చాలా ఇష్టమే అండి. కాకపోతే ఏంటంటే అవి వట్టిగా చేయకుండా ఏంటంటే పప్పులో పెట్టేసి చేస్తే చాలా హ్యాపీగా తినేస్తాననమాట. ఇదొచ్చేసి నేనేం చేస్తున్నానంటే నైట్ టైంలో డ్రై నట్స్ ఉంటాయి గదా! అవన్నీ కూడాను నేను నానబెట్టేసుకొని మార్నింగ్ టైంలో ఇలా ఒక థిక్ షేక్ లాగా చేసేసుకొని తాగేస్తున్నాననమాట. సో, ఇదే నా బ్రేక్‌ఫాస్ట్. ఇంక నేను మధ్యాహ్నం వరకు ఇంకేం తీసుకోవట్లేదు. నార్మల్‌గా అయితే నేను తీసుకుంటాను. కాకపోతే ఎందుకో ఇది తీసుకున్న తర్వాత ఆకలని అనిపించట్లేదు. అంటే ఆఫ్టర్‌నూన్ 1:30 వరకు ఏం ఆకలనిపించట్లేదండి. మంచిగా కడుపు ఫుల్ అయినట్టు అనిపిస్తుందనమాట. ఇక వచ్చేసి నేను ప్లాజాస్ కొన్ని తీసుకున్నాను ఆన్‌లైన్‌లో. నాకు నార్మల్‌గా ఏంటంటే
చాలా వరకు సెట్ కావు. ఎందుకంటే యాక్చువల్లీ నేను హైట్ ఉంటాను. దానివల్ల ఎన్ని సార్లు కొన్నా కూడా అవి నాకెందుకో పొట్టిగా ఉన్నట్టు, సరిగ్గా సైజ్ కరెక్ట్‌గా రాలేదనే ఫీలింగ్ ఉండింది. బట్ ఇవి మాత్రం పర్ఫెక్ట్‌గా సెట్ అయినాయనమాట నా హైట్‌కి నాకు. పైగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఈ లెగ్గిన్స్ ఇవన్నీ కంఫర్ట్ అనిపించదు. అందుకని చెప్పేసి ఇవైతే నేను కొన్ని తీసుకున్నాను. నాకైతే సూపర్‌గా నచ్చాయి. మీకు కావాలంటే చెప్పండి గర్ల్స్. నేనైతే లింక్ ఇస్తాను. అండ్ తర్వాత ఇక్కడొచ్చేసి ఏంటంటే కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటికెళ్తున్నాము. కొంచెం పనుండే. ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు, కూరగాయలు, ఇంకోటేంటంటే మెయిన్‌గా విషయము మధుకి ఎంసెట్‌కి అప్లై చేయాలి అనమాట. సో, అందుకోసం అని చెప్పేసి వెళ్తున్నాం బయటికైతే. సో, దానికోసం అయితే కొంచెం రెడీ అవుతున్నాను. ఇంకా లేచి ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫ్రెష్ అయ్యి ఒక సింపుల్‌గా ఉన్న ఒక డ్రెస్ ఏసేసుకున్నాను అంతేను. త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయాలనమాట. ఎందుకంటే బయట ఎండలు మామూలుగా లేవండి నిజంగా. అస్సలు ఎలా ఉంది అంటే మీకు చూపిస్తానులెండి. చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయినియి. మార్చి మార్చి కూడా కాదు. ఫిబ్రవరి మంత్ ఎండింగ్ నుంచే మా సైడ్ అయితే బాగా ఎక్కువగానే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇక ఏప్రిల్, మేలో అయితే టార్చర్‌గా ఉంటదింకా. సో, అందరి సైడ్ ఏమో గానీ మా ఒంగోలు సైడ్ అయితే బీభత్సంగా ఉంటది ఎండ అనేది. అందుకే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ 3 మంత్స్ నేను ఆ దేవుడిని కోరుకుంటూ ఉంటాను. ఎప్పుడెప్పుడు అయిపోతుంది సమ్మర్ అని జెప్పేసి. యాక్చువల్లీ దానికేంటంటే అప్లై చేయటానికి మేమే లేట్ చేసామండి. చాలా రోజుల ముందు నుంచే అందరూ అప్లై చేసుకుంటున్నారు కానీ, తనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉండటం, మాకు సెట్ అవ్వక, కుదరక అవ్వలేదనమాట. లాస్ట్ డేట్ వచ్చేసింది. ఇంకా అప్లై చేయాలి అని చెప్పేసి లాస్ట్ డేట్ ఐ థింక్ 7 అనుకుంటా. సో, ఆ ముందు రోజే వెళ్ళాం మేమైతే. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ సూపర్ మార్కెట్‌కైతే వచ్చేసాము. ఇంక ఇక్కడికొస్తే ఏమవుతుందంటే, మనం ఏదో కొనాలని వస్తాము. అక్కడ కొన్ని కొన్ని చూసినప్పుడు ఏమైద్దంటే, అంటే ఒక బడ్జెట్ పెట్టుకొని ఇంత వరకి తీసుకొని వెళ్ళాలి అనుకుంటాను. కానీ అలా అస్సలు అవ్వదు ఎప్పుడు చూసినా. ఇంకేదేదో కొనేస్తామనమాట. అందుకే ఒక్కోసారి నాకు షాపింగ్ చేయాలంటే భయమనమాట. ఎందుకంటే ఒకటి కొనాలని చెప్పేసి వెళ్ళి నచ్చిందంటే 2, 3 కొనేస్తాననమాట. అలా ఉంటది నాతో. ఆ తర్వాత ఇక్కడొచ్చేసి ఏంటంటే ఇంకా చెప్పాను కదండీ! ఇంకా వెజిటబుల్స్ కూడా తీసుకోవాలి. మా దగ్గర అంత ఫ్రెష్‌గా అందుబాటులో ఉండవు. అందుకని చెప్పేసి వీక్లీ అంటే వారానికి సరిపడా తెచ్చుకుంటూ ఉంటామనమాట. వీలైనంత వరకు కుదిరినప్పుడల్లా. తర్వాత తీసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి మనకి ఫ్రూట్ బౌల్స్ అని జెప్పేసి రీసెంట్‌గా చాలామంది పెట్టి అమ్ముతున్నారు ఒంగోలులో అక్కడక్కడ. సో, దారిలో కనిపించేసరికి ఈమె దగ్గర తీసుకున్నానండి. ఒక ప్రోటీన్ బౌల్ ఏదో నెక్స్ట్ ఫ్రూట్ బౌలు ఇలా తీసుకున్నాననమాట. ఇంటికెళ్ళిన తర్వాత తినేద్దాంలే అని చెప్పేసి తీసుకున్నాము. అంటే ఎప్పుడు ట్రై చేయలేదు వీళ్ళ దగ్గర తీసుకోవటం. ఒకసారి చూద్దామని జెప్పేసి తీసుకున్నామనమాట. బావుంది. మాకైతే బానే నచ్చింది. థాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. వ్లాగ్ ఎండ్ చేస్తున్నా.